చెక్ చూద్దాం. స్క్రీన్ చెక్. గుంతలు ఎక్కిస్తా తెలుస్తుంది. సో గాయస్ మేము ఇప్పుడు రాజపల్లి నుంచి. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. రైట్ నో మేము ఇప్పుడు బాచిపల్లిలో ఉన్నాం. యూఆర్ హెడింగ్ టు కాపరా. లొకేషన్ అంటే చెప్పు. అకేషన్ వచ్చేసి హల్దీ ఫంక్షన్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది హల్దీ. సో దానికి ఫంక్షన్కి వెళ్తున్నాం. మన వాళ్ళు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు ఆఫీస్ నుంచి. నేను ఇంటికి వెళ్ళి స్టార్ట్ అయ్యాను. అవుట్ఫిట్ చెక్. ఈజ్ ఆదిత్య. సో గైస్, వెదర్ వచ్చేసి చాలా సన్నీ ఉంది. ఎండ అయితే బాగా మండిపోతుంది బయట. అందుకే కార్ తీసినాం. ఇక బండి మీద అంటే బండి మీద పోతే వెళ్ళక ముందే మాకు హల్దీ అయిపోతుంది అని చెప్పేసి. ఏంద్రా నవ్వు? మరి ఇంకెట్లా నవ్వాలి? గైస్, హీఈస్ ఆదిత్య, మా కాలేజ్ ఫ్రెండ్. యాజ్ యూజువల్ మన అఖిల్ రాకేష్ లెక్క. పరిచయం నేను చూసుకోవచ్చా? ఇంట్రడక్షన్ ఇచ్చుకోపో. మై సెల్ఫ్ ఆదిత్య ఫ్రమ్ ఆంధ్ర, ఈస్ట్ గోదావరి. నేను కూడా మనోళ్ళలాగానే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. గైస్ కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతుంది గైస్. ఫస్ట్ పర్లేదు గైస్, చాలా రోజులు ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి. ఫస్ట్ టైం కలిసింది నాకు. ఇంకా యాడ్ అవుతారు, ఇంకా ఇద్దరు ఒకళ్ళ. చందు యాడ్ అవుతాడు. యా, చందు చందు. గైస్. చందు భాయ్ బోల్తే. వాడు వచ్చిన తర్వాత ఇంకా ఫన్ ఉంటుంది గైస్. సో స్టే ట్యూన్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రైడర్స్. వాళ్ళ అక్క మెహందీ కదా. మనిషా పశువాల. సారీ గైస్, పసుపు చూస్తున్నా కానీ మీరు కడుక్కుంటారో లేదో అని టెస్టింగ్. ఇది చూడండి, చందు కొత్తగా గ్యాంగ్ లో జాయిన్ అయినాడు. ఇది చూడండి. పవన్ ఇట్లా కొడుతుంటే వాడు చేయిట్లో చిన్న తాకింది. జస్ట్ మిస్ లేకుండా పవన్ ఇవాళ వేయటోడు. వైరల్ అయిపోతావు నువ్వు పెడితే, పక్కా వైరల్ అయిపోతావు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హాయ్ బ్రో. ఒక్క నిమిషం. అరే అజాబ్ గ్యాంగ్, అజాబ్ గ్యాంగ్. చూసి 20 మందికి నేను చెప్తున్నా. వెదర్ వచ్చేసి రైనీ. చాలా బాగుంది గాయస్ వెదర్ అయితే. మీకు చూపిస్తా కావాలంటే. ఈరోజు రాయుడు వాళ్ళ అక్క పెళ్ళి. సో ఏం చెప్పాలరా, పొద్దున్నే లేచినాము. స్నానం చేసినాము. ఇదో తడిగా ఉంది, ఇంకా హెయిర్ కూడా తడిగానే ఉంది. ఇప్పుడు మేము తమలపాకులు, అరటిపళ్ళు, పెళ్ళి సందడి అంతా మేమే చేస్తున్నాం. ఆ కిల్లాడు పడుకున్నాడు, ఇంకా లేవలేదు వాడు. నైట్ జల్దీ లేవాలని చెప్పేసి వాడిని ఎర్లీగా పడుకోబెట్టినా కానీ ఇంకా లేవలేదు వాడు. ఇంకా ఏం చేయలేం గాయస్, తప్పదు, కొన్ని బతుకులు అంతే. ఎడిట్ చేసేది వాడే. ఈ బిట్టు పెట్టచ్చు, ఎడిట్ చేస్తాడు కాబట్టి వాడు పెట్టాడు, క్రాప్ కట్ అయిపోతుంది. అది మనకంత మంచి ఎడిటింగ్ రాదు గాయస్. ఇప్పుడు ఏమేమి తేవాలి? లిస్ట్ అంతా మన దగ్గర ఉంది. మనము తమలపాకులు, అరటిపళ్ళ గెల కదా. అంత పెద్దది అవసరం లేదు. అచ్చా, డజన్ చాలా, జస్ట్ తాంబూలంకి. ఓకే ఓకే, గాట్ ఇట్. నైస్. ఎంగేజ్మెంట్ కి పెట్టినాం. రైట్ ఎంగేజ్మెంట్ మనమే కదా తీసుకోపోయింది. రైట్. అక్కడ ఉన్నాయా బనానాస్? చూడు లెఫ్ట్ లో ఉంది. సో గైస్, స్టే ట్యూన్డ్. ఈరోజు మొత్తం హంగామా ఉండబోతుంది. ఇంకా మేము ఈవినింగ్ ఉంది పెళ్ళి. ఈవినింగ్ 8
8:48కి. సో ఆ టైంకి మేము కూడా మంచిగా ట్రెడిషనల్గా ఇట్లా ఉంటాం. డజన్ పండ్లు అన్న అన్న డజన్ అరటిపల్లి ఇవ్వ. జర మంచిగా చూసి ఏ పూజలో పెట్టాలి. పూజలో పెట్టడానికి తమలపాకులు ఉన్నాయా? తమలపాకులు ఉన్నాయా? తమలపాకులు డబ్బాలు ఏదైనా దొరికేస్తాం మామ. డబ్బా తమలపాకులు పెట్టచ్చు. అట్లేం లేదు. పూల తమలపాకులు పెట్టచ్చు. పూల పండ్లలో దొరుకుతుంది. అవునా? డబ్బా తమలపాకులు పెట్టచ్చు. అంటే యూస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ దొరికినాయి తీసేసుకో, మిగతా మళ్ళీ మార్కెట్కి వెళ్ళి టిఫిన్కి వెళ్తాం అప్పుడు తీసుకుందాం. ఓకే బాయ్. అడుగు తమలపాకులు ఉన్నాయా? చెప్పిన గాయస్ నేను చెప్పింది దగ్గర ఉంటాయి గాయస్. మీరు కొంచెం నన్ను ట్రస్ట్ చేస్తే చాలు. కమిషన్ వస్తుంది guys ఇక్కడ నుంచి. 5%. ఒక ఆకు మీద 0.5 penny వస్తుంది గాయస్. ₹10 వస్తుంది. సారీ. This is business. ఓకే గాయస్. టెంపుల్ పోదాం అఖిల్, హనుమాన్ జయంతి రోజు వెళ్ళదాలో టెంపుల్ ఉందామా? హనుమాన్ ఉంటాడు కదా. హనుమాన్ ఇక్కడ ఉన్నాడు, అన్ని ప్లేసెస్ అది స్నికర్స్ లో ఉండే 10 లెక్క ఉండదు, మంచి క్రంచీ ఉంటుంది. తినబోదు పుట్టంలో ఉంటుంది అది. అవుతుంది. అంత షటర్లు ఉంటుందా? అంతే. వాడు దాదాపు ఒక 500 కేట్లు ఈజీగా ఇక్కడ పొంగల్ ఎక్కడ బాగుంటుంది? పొంగలా పూరి సైడ్ తాజా బాగుంటుంది. కానీ పొంగల్ ఇది బటర్ వేస్తారు కదా, నెయ్యి వేసి ఉంటుంది రా. ఏముంటుంది మా ఇంటికాడ ఒక టిఫిన్ షాప్ ఉంటుంది, ప్రయత్నర్లు ఉంటుంది ఇంటికాడ, అంటే కొంచెం దూరం. మస్తు ఉంటుంది. అక్కడికి ఆర్డర్ పెట్టుకుంటా, మమ్మీకి ఇష్టం చాలా. నేను తమిళనాడు వెళ్ళినప్పుడు మీనాక్షి టెంపుల్ కి వెళ్ళాను రా. టెంపుల్ కి బయటనే అసలు అది చిన్న షాప్ లో ఉంటుంది. అది అక్కడ టేస్ట్ వేయలేదు అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. అది మన ఇంట్లో వేస్తారా వాళ్ళు హెవీ క్వాంటిటీలో మంచిగా ప్రాపర్ స్టీమ్ అవుతుంది కదా, వాళ్ళు వస్తుంది. అదేంటంటే చిన్న ఇల్లు, ఇంటికి ఆనుకొని చిన్న స్పేస్ అంతే. అంతే అంతే. అట్లాంటి దాకా అట్లా బాగుంటుంది. అంతే తర్వాత ఇంకొక షాప్ ఉంటది, ఇట్లా చిన్న కవర్ కిందనే పెట్టుకుంటారు. జస్ట్ కవర్ ఉంటది, టేబుల్ ఉంటది, రోడ్ మీద నిల్చొని తింటారు కదా. ఇక్కడ అంటే అది ఎక్కడ శ్రీశైలంలో కదా. అది ₹5 భోజనం guys. ₹5 భోజనం కంటైనర్ కూడా పెద్ద ఉంటుంది. అఖిల్ షాప్ ఉంటుంది సీదా. ఇట్లుంటది అది. కంజెస్టెడ్ పాపం ఉంటది. వాళ్ళ తాతలు అందరూ టిఫిన్స్ చేసారు. అందుకే వాళ్ళు షాప్ తీయకుండా అక్కడనే ఇట్లా చిన్నగా 25 years నుండి ఇట్లానే ఉన్నది షాప్. అస్సలు పెరగలే, తగ్గలే. పైసలు వచ్చినా కూడా కొనుక్కోలే పీస్ వాళ్ళు. అరే ఇక్కడ ఏంద్రా పల్లె ప్యారడైస్, పల్లె నివాస్, పల్లె ఎన్క్లేవ్, 4-5 పల్లెలు ఉన్నాయి. వాళ్ళ కమ్యూనిటీస్ పల్లె అని పెట్టుకుర్రా, లేకపోతే ఆ ఏరియా పేరు పల్లెనా? పల్లె వాళ్ళు పల్లె నుండి వచ్చిండ్రు కాబట్టి ఇట్లా ఎట్లయినా ఊరోళ్ళు అని చెప్పేసి పల్లె ప్యారడైజ్ అని పెట్టుకున్నారు వాళ్ళు. వీటిల్లో వచ్చిన రూట్స్ మర్చిపోతారు. ఈరోజు ఆదిత్య కూడా పెళ్లి ఉంది, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది ఈరోజు పెళ్లికి. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, సారీ. అందుకోసం వర్షంలో టెర్రస్ మీద తడిచిండు guys. నేనన్న పేరిందా పాట కూడా పాడింది కదా, రే అన్నాడు. గాయస్ ఎట్లయినా ఈరోజు మా ఆదిత్య లవ్ సక్సెస్ చేయాలి. ఈరోజు మా మెయిన్ మోటివ్ అది. ఆదిత్య గర్ల్ ఫ్రెండ్ పోయి పైన ఫస్ట్ ఫ్లోర్ లో పెళ్లి చేసుకుంటారు guys.
ఇప్పుడు వచ్చేసి ఫంక్షనల్ అరేంజ్మెంట్స్ అన్నీ మేమే చేసుకుంటున్నాం గాయస్. మేము ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్కిటెక్చర్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అన్నీ చేస్తాం. దిస్ ఇస్ ఆల్ డైనింగ్ ఏరియా. పనులు జరుగుతున్నాయి. కాదు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది నీకు. అదో నవ్వుతున్నావు. అలం కుర్తా అలం కుర్తా అనరా లేదు మా అనలేవా? ప్రేమిస్తున్నావా? లేదు మా